మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి బౌన్స్ బ్యాక్ అయ్యారు. తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా దూరంగా జరుగుతారో తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తారని ఒక్క మాటలో చెప్పేశారు ఆర్కే. తాను సొంత గూటికి చేరినట్టు సింబాలిక్ గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్ డీపీగా మార్చేశారు ఆయన. తర్వాత నేరుగా సీఎం జగన్ ను కలిశారు. 2014-2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆర్కే. అయితే 2019 విజయాన్ని సంచలనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ ముఖ్య నేతలలో లోకేష్ ను ఓడించడంతో అప్పట్లో ఆర్కే పేరు మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తి సడన్ గా వైసీపీకి దూరం అవుతూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారాయన. కానీ ఆ ఛాన్స్ దక్కకపోవడంతో క్రమంగా అధిష్టానంతో గ్యాప్ పెరిగింది. ఇక ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రావటం లేదని అసహనం వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి తర్వాత మర్చిపోయారని కూడా అప్పట్లో ఆక్షేపించారు ఆర్కే. సడన్ గా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన కుటుంబానికి తనకు అత్యంత ఇష్టమైన రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని, ఆయన బిడ్డ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని వ్యాఖ్యలు చేశారు ఆర్కే. చెప్పినట్టుగానే తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ నెల రోజులు తిరగకుండానే గోడకు కొట్టిన బంతిలాగా సొంత గూటికి రీ ఎంట్రీ చేశారు. దీంతో అసలు ఆయన ఎందుకు పార్టీ మారారు, మళ్ళీ వెంటనే ఎందుకు వెనక్కి వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఆర్కే ఆరోపించినట్టుగా పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారా, లేక పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆయన వర్గం వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. నియోజకవర్గంలో ఆయన్ని వ్యతిరేకించే నాయకులందరినీ అధిష్టానం కట్టడి చేసిందని, ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ని ఓడించేందుకు కావలసిన అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకునే క్రమంలోనే ఆయనకు పిలుపు వచ్చిందని చెబుతున్నారు సన్నిహితులు. ఈ టైంలో తాను వైసీపీలో చేరితే బాగుంటుందన్న సన్నిహితులు, బంధువుల సూచనల మేరకే ఆయన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఆర్కే సోదరుడు ఎంపీ అయోధ్యారామిరెడ్డి, ఆయన బావమర్ది మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకులు వైసీపీలో ఉన్నారు. ఈ పరిస్థితిలో తాను ఒంటరిగా బయటకు వచ్చి, అందులోనూ కాంగ్రెస్ లాంటి పార్టీలో సాధించేది ఏమీ లేదని, బలమైన పార్టీలో ఉండటమే కరెక్ట్ అని ఆర్కే గ్రహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే, పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వైనాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది.